అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు మళ్ళీ ఆడపిల్ల. నా వీడియో గనక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్ళైన 6 నెలలకే శ్రావ్య ఒకసారి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే టెస్ట్ చేసి 2వ నెల అని చెప్పారు. ఇంట్లో అందరూ ఆనందించారు. అమ్మాయి పుట్టింది, మహాలక్ష్మి అనుకున్నారు. 2వసారి గర్భవతి అయ్యింది శ్రావ్య. స్కానింగ్ సమయంలో అత్తగారు విశాలాక్షి అడిగింది, ఆడపిల్ల మగపిల్ల చెప్పమని. డాక్టర్ ససేమిరా అంది. ఇంటికి వచ్చాక డాక్టర్ని తిట్టడం మొదలుపెట్టింది. అమ్మాయి అయితే ఎలా, 2వసారి కూడా అమ్మాయే పుడితే అబ్బాయి పుట్టకపోతే వంశోద్ధారకుడు ఎక్కడి నుండి వస్తాడు అని. అదేంటత్తయ్యా అలా అంటారు? ఎవరైతేనేం మనకి పిల్లలు చాలు కదా. అయినా మీరే అంటారుగా మన చేతుల్లో ఏమీ లేదని. మరి ఇది మాత్రం మన చేతుల్లో ఉన్న పన. ఆ భగవంతుడు ఎవరినిస్తే వాళ్ళే. కానీ ఇందులో మనం చేసేదేమీ లేదు. అది మీకు కూడా తెలుసు కదా. మళ్ళీ ఇదేంటత్తయ్యా అని అడుగుతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏం చేస్తావే? అందుకే ముందు జాగ్రత్తగా స్కానింగ్ తీయిద్దాం. మగపిల్లాడని తేలితే ఉంచుకోవచ్చు, అదే ఆడపిల్లయితే తీయించేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చూడొచ్చు కదా అంటుంది విశాలాక్షి. అత్తయ్య, ఇప్పుడు డాక్టర్లెవ్వరూ స్కానింగ్ తీయట్లేదు. ఇదిగో ఇలా మీలాగే అందరూ ఆలోచిస్తున్నారనేమో. ఆడపిల్లల్ని కడుపులో ఉండగానే చిదిమేస్తున్నారు. అభం శుభం తెలియని ఆ పసిగుడ్డు ఏం చేసిందని ఇది న్యాయం కాదు అంటూ తన బాధని చెప్పుకుంటుంది. శ్రావ్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. తనకి చెకప్ చేసిన డాక్టర్ని అడుగుతుంది శ్రావ్య అత్తగారు విశాలాక్షి. డాక్టర్ అమ్మాయా అబ్బాయా అని. అలా చెప్పడం కుదరదమ్మా. అలా చేస్తే కేసు వేస్తారు, జైల్లో కూడా పెడతారు. ఎవరైనా సరే పర్వాలేదు అనుకోవాలి. ఇంకా మీరెళ్ళొచ్చు అని ఖచ్చితంగా చెప్పింది డాక్టర్. ఒక నిట్టూర్పు విడిచి వచ్చేసింది విశాలాక్షి. కానీ కొడుకు చందరం కూడా అమ్మ ఎవరైతే ఏంటి మనకి అని వాదించటంతో ఊరుకుంది. కానీ మనసులో మాత్రం మనవడే పుట్టాలి అని కోరుకుంటూ ఉండేది. శ్రావ్యకి నెలలు నిండాయి. నొప్పులు రావటంతో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలి అన్నారు. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మీరలా ఒక లైక్ ఒక కామెంట్ చెయ్యడం వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలనిపిస్తుంది. ఆపరేషన్ చేసి ఆడపిల్ల అని చెప్పింది డాక్టర్. విశాలాక్షిలో అసహనం పెరిగిపోయింది. ఇదిగో డాక్టర్ అమ్మ, ఇంకోసారైనా మగపిల్లాడు పుట్టేలా చూడండి. ఇప్పుడే ఆపరేషన్ అది వద్దు అని నువ్వైనా చెప్పమ్మా వీళ్ళకి అంది. చూడండి, ఇంకోసారి ట్రై చెయ్యటానికి అవకాశం లేదు. మీ కోడలు గర్భసంచి తీసేయాల్సొచ్చింది. సారీ అమ్మ అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. విశాలాక్షి శోకాలందుకుంది. వారసుడు పుట్టలేదు అని. ఆవిడకిద్దరు కొడుకులు. పెద్ద కొడుక్కి ఆడపిల్ల, అమ్మాయికి ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు చిన్న కొడుక్కి 2 ఆడపిల్లలు కావటంతో ఆవిడ ఆశ నిరాశైపోయింది. మగపిల్లాడిని కనలేదని కోడలి మీద అరుస్తూ ఉండేది. ఒకసారి ఇక పట్టలేక శ్రావ్య ఇలా అంది, అత్తయ్య, ఈ రోజుల్లో ఎవరైతే ఏంటత్తయ్య, మీరే అంటారుగా ఆడపిల్ల ఉన్న ఇల్లు అందమే వేరని. ఇప్పుడు మన ఇంట్లో 2 మహాలక్ష్ముల్లాగా తిరుగుతూ ఉంటే సంతోషించాల్సింది పోయి అలా బాధపడతారేంటి? ఆడపిల్లలు పుట్టినంత మాత్రాన అందరూ సంతోషంగా లేరా? మీ ఆడపడుచు మగపిల్లాడి కోసం చూసి 6గురిని కన్నారు. ఎప్పటికో పుట్టాడు ఆ వంశోద్ధారకుడు. అంతమంది పిల్లలతో ఆవిడ ఎంత కష్టపడిందో మీకు తెలుసు కదా అత్తయ్య. అదీ కాక కొడుకు తిన్నగా లేడు. కొడుక్కు పెళ్లి కావటం లేదని
ఇప్పటికీ తెలుసున్న అందరినీ సంబంధం అడుగుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మా ఇంట్లో మేం ముగ్గురం ఆడపిల్లలమే. మరి మా అమ్మ అలా ఎప్పుడూ అనుకోలేదే. మమ్మల్ని మగపిల్లలతో సమానంగా పెంచింది. ఇప్పుడు నేను కూడా అలాగే నా కూతుళ్ళకి అదే చెప్పాను, ఆడ మగ సమానమ్మని. ఏమంటారత్తయ్య? మీరే అంటారుగా, మీకు ఆడపిల్ల లేని లోటు అలాగే ఉందని. నాలో మీ కూతుర్ని చూసుకోండి, మీలో నేను మా అమ్మని చూసుకుంటాను. అప్పుడిద్దరికీ ఏ బాధ ఉండదంటుంది. కోడలి తెలివితేటలకి, మాట తీరుకి ఎంతో సంతోషించింది విశాలాక్షి. అప్పన్నుంచి మనవరాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసింది. మగవాళ్లతో సమానంగా ఉండాలని కోరుకుంటుంది. ఇంత మంచి కథను మనకు అందించిన పరిమళ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.